3 మేకులు పీక్కోలేకపోయాడు. ఆయన మేకులు పీక్కుంటే మిస్టర్ రాధా మనోహర్ దాస్, నీ శాపం పోదయ్యా, నీ శాపం పోదు. ఆయన మేకు వేసుకున్నది నీ కోసం కూడా, నీ కోసం కూడా, నీ మీద శాపాన్ని తీయడానికి. ఆయన మేకు వేసుకున్నాడు కదా, నీ మీద రుణపత్రం చినిగిపోయింది. ఆయన మేకులు వేసుకున్నాడు కదా, నీ శాపం పోతుంది. నువ్వు విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే ఈ ప్రపంచ మానవాళి, ముఖ్యంగా అబ్రహాము ఆశీర్వాదం మనం పొందడానికి అన్యులమైన మన కోసం, మన శాపాన్ని ఆయన తీసుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నీ కోసం కదా అలా అయిపోయాడు. ఆయన తలుచుకుంటే 100 మంది చుట్టూ ఉన్నారు దేవాలయంలో. ఆయన సమయం ఇంకను రాలేదు కనుక ఎవడును ఆయన్ను పట్టుకోలేదు. అది యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వద్దనుకుంటే ఆయన టచ్ చేసేవాడు కూడా ఎవడు లేడు, ఆయన వద్దనుకుంటే. కానీ మన మీద ఉన్న శాపాన్ని తీయడానికి ఆయన సిలువనెక్కి మన